వివేకానంద రెడ్డిని 37 ఏళ్ల పాటు నీడలా అనుసరించినటువంటి వ్యక్తి కృష్ణారెడ్డి. వివేకా హత్య కేసులో చాలా కీలకమైనటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి చెప్పేటువంటి విషయాలు ఈ మొత్తం కేసులో చాలా ఇంపార్టెంట్. ఎవరైతే చనిపోయారని ముందుగా గుర్తించి అందరికి చెప్పారు, చివరికి ఆ వ్యక్తినే ముద్దాయి చేసేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. ఆ తర్వాత ఆయనను తీవ్రంగా వేధించారు. ఎందుకు సిబిఐ ఈ విధంగా చేసింది, దీని వెనుక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అనేటువంటిది మాట్లాడడానికి నాతో పాటు కృష్ణారెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే అండి, వెల్కమ్ టు సాక్షి. మీకు వివేకానంద రెడ్డి గారు ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం సార్? నా దాదాపు 83 డిగ్రీ అయిపోయింది సార్. 84 ఎండింగ్ అట్లా నేను సార్ దగ్గర జాయిన్ అయినాను సార్. నేను అప్రాక్సిమేట్లీ దగ్గర 37 ఇయర్స్ నుంచి నాకు సార్తో అనుబంధం ఉంది. అంటే ఎటువంటి అనుబంధం అది? వివేకానంద రెడ్డి గారు మీ దగ్గర మీరు పనిచేస్తున్నటువంటి అనుబంధమా, ఫ్రెండ్షిప్పా, అంటే ఎట్లా ఉండేది రిలేషన్? నేను ఫస్ట్ జాబ్ కావాలని సార్ దగ్గరికి వెళ్ళాను సార్. సారు అక్కడ ఇక్కడ ఎందుకు, నా దగ్గరే ఉండిపో, నువ్వు నాకు ఎట్లా ఒకరు అవసరము అని చెప్పారు. నేను అప్పటి నుంచి సార్తో పాటే ఉన్నాను. సార్ అక్కడ రావులకోలు దగ్గర ఒక ల్యాండ్ కొన్నాడు 100 ఎకరాలు. దానికి నన్ను ఇన్ఛార్జిగా పెట్టాడు. నేను అది మొత్తం ఫుల్ ప్లేడ్జ్లో దాన్ని నా కంట్రోల్లోనే నేను మెయింటైన్ చేస్తూ వచ్చాను సార్. అది వివేకానంద రెడ్డి గారి కుటుంబంతో కూడా మీకు అనుబంధం ఉందండి? అంటే సౌభాగ్యమ్మ, సునీత రెడ్డి గారితో కూడా పరిచయం అట్లా ఉందా మీకు? నేను సునీతతో తక్కువ మాట్లాడేది. నరెడ్డి రాజశేఖర్తోనూ, అంటే ఆయన హైదరాబాద్లో ఉంటారు కాబట్టి ఎప్పుడైనా వచ్చినప్పుడు మాట్లాడుతుంటాను. ఒక విధంగా ఇంట్లో జరిగేటువంటి విషయాలు అవన్నిటిని మీరు దాదాపు 30 ఏళ్ల పాటు ఫాలో అవుతూ వస్తున్నారు. కుటుంబ విషయాలు అయితే నాకు అన్నీ తెలుసు. నాకు ఎందుకంటే ఇప్పుడు రెగ్యులర్గా ఉంటాను. మేడం కూడా ఫ్యామిలీ విషయాలు చెప్తుంటాను, నా ఫ్యామిలీ విషయాలు నేను ఆయనకు చెప్తుంటాను, అన్నీ తెలుసు. సునీత రెడ్డి మీతో ఎట్లుండే వాళ్ళండి? అంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కదా ఆమెను, ఎట్లా ఎట్లా? ఆమె కొంచెం కామ్గా ఎవరైతే ఎక్కువ మాట్లాడదు, కొంచెం కోపం కూడా ఎక్కువ ఆ పాపకి. అందుకే మేము ఎవరో ఆ పాప ఏదైనా మాట్లాడితే మేము నాకు రిప్లై ఇస్తాం, కానీ ఆ అమ్మాయి అంతకు మేము ఎక్కువ మాట్లాడేది ఏం లేదు ఆ పాపతో. ఎప్పుడైతే ఈ 15వ తేదీ 2019 మార్చి వివేకానంద రెడ్డి గారు చనిపోయారు కదా? అవును సార్. ఆ ఒక్కరోజు ముందు మీరు ఆయన చివరిసారి ఎప్పుడు కలిశారు సార్? 14వ తేదీ ముందు రోజు మార్నింగ్ నేను సార్ ఇంటికి వెళ్ళాను. రోజు మాదిరే ఫస్ట్ బెస్తవారిపల్లి దగ్గర దానిమ్మ తోట ఉండేది. అక్కడ పోయి అక్కడ చూసుకునేసి రమణారెడ్డి అనే అతన్ని రంగాపురం తోటకి తీసుకెళ్లాల్సింది. అతనికి కాల్ చేయమని చెప్పాడు సారు. అతను కాల్ చేస్తే అతను వచ్చాడు. అతను వచ్చిన తర్వాత అతన్ని పికప్ చేసుకొని రంగాపురం తోటకి వెళ్ళాము. మళ్ళీ బ్యాక్ వచ్చినాము. పెట్రోల్ బంక్ దగ్గర రమణారెడ్డిని దించేసేసి మేము ఈ సార్ ఇంటికి వచ్చేసినాము. సార్ నన్ను బయట దించేసేసి నీ కాలేజ్ టైం అయిపోతుంది కదా, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి నన్ను బయట దించేసినాడు. అదే నేను చివరిసారిగా సార్తో నేను మార్చి 15, 2019 రోజు మీరు ఎన్ని గంటలకు వివేకానంద రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు? నేను సార్ ఇంటికి 5:30కు అనేది దాదాపు 20-25 ఇయర్స్ నుంచి రెగ్యులర్ నాది అలవాటు అనమాట. అది పొద్దున్నే రోజులాగే ఆ రోజు కూడా నేను 5:30కి వెళ్ళిపోయాను అక్కడికి సార్ ఇంటికి. పోతే అక్కడ చిన్న గేటు ఒక రెక్క క్లోజ్ ఉంది, ఒక రెక్క కొంచెం ఓపెన్ అయి ఉంది. నేను 4 అడుగులు లోపలికి పోయినాను. అంతలోపలే సారు ఇంకా లైటు ఇంట్లో వెలగలేదు. మామూలుగా ఏంటంటే సార్ లేస్తే ఖచ్చితంగా లైట్ ఆన్లో ఉంటుంది. ఇంకా సారు ఇంకా లేనట్టుందని చెప్పేసి నా దగ్గర నేను న్యూస్ పేపర్ ఉంది, నేను రోడ్డు మీద స్ట్రీట్ లైట్ ఉంటే మళ్ళీ బ్యాక్ వచ్చేసి స్ట్రీట్ లైట్ కింద చదువుకుంటా ఉన్నాను. కొద్దిసేపటికి నేను సౌభాగ్యమ్మకు ఫోన్ చేసిన, అమ్మ సార్ ఇంకా లేనట్టుందే, ఏమన్నా లేపుతారమ్మా అని. అంటే నైట్ లేట్గా వచ్చినట్టు ఉంటుందిలే, కొద్దిసేపు పడుకొని లేంగా అని చెప్పింది. సరేలే అన్నాను. ఈ లోపల వంట పని చేసే లచ్చమ్మను వాళ్ళ కొడుకు ఎక్కించుకొని వచ్చినాడు. లచ్చమ్మ మళ్ళీ సారు మనకు ఎక్కువసేపు లేపుకున్నా కూడా అరుస్తాడేమో, పోయి పైన డోర్ దగ్గర విండో ఉంది కదా, పోయి సార్ను లేపు అన్నాను. లచ్చమ్మ పోయి పిలిచి వచ్చింది. ఆ టైంలో రంగన్న సారు ఇంటి మెయిన్ డోర్ ముందర పడుకొని ఉన్నాడు. అంటే మీరు వెళ్ళే వరకు అతను పడుకొని, నేను పోయినప్పటికీ పడుకొని ఉన్నాడు. లచ్చమ్మ సార్ను లేపడానికి పోయినప్పుడు రంగన్న తన బెడ్షీటు అన్నీ చుట్టుకొనేసి ఆ సందులో పెట్టుకొని మళ్ళీ తను నార్త్ సైడ్ పార్క్ ఉంది, ఆ పార్క్ సైడ్ వెళ్ళిపోయినాడు. మళ్ళీ ఒక 5 నిమిషాలు సేపు వెయిట్ చేసినాము. సారు ఇంకా డోర్ది లైట్ వెళ్ళకపోతే నేను కూడా పోయి పిలిచి వచ్చిన సార్ని. ఈ లోపల రంగన్న సార్ పడిపోయినాడని అరుచుకుంటూ వచ్చినాడు. రంగన్నకి ఎట్లా తెలిసింది సార్ పడిపోయిన విషయం? ఎట్లా తెలిసిందేమో, తను చూసింటేనే కదా తెలిసిండేది. అంటే అప్పుడు అవన్నీ ఏం అడగలేదు మేము, మీరు ముందు పరిగెత్తినాం. అంటే లోపలికి వెళ్ళి చూసే అవకాశం ఉంటుందా రంగన్నకు? ఇంటి లోపలికి వెళ్తాడు అంటే మేము పోయేటప్పటికి మరి అది డోర్ ఓపెన్ ఉంది, నార్త్ సైడ్ డోర్ ఓపెన్ ఉంది. అంటే ఇంట్లోకి వెళ్ళి చూస్తుంటాడా? అంటే రంగన్న లోపలికి వెళ్ళి జనరల్గా అయితే రంగన్న రాడు సార్, ఇంటిగా రాడు. మేము ఎప్పుడైనా పిలిచినా కూడా రాడు. అట్లాంటిది తను నేను సార్ పడిపోయినాడు అంటే మాకేం అర్థం కాలేదు. యాక్చువల్గా మేము ముందే పరిగెత్తి చూస్తే సార్ బెడ్రూమ్లో లేడు, బ్లడ్ అంతా ఉంది. బాత్రూంలో చూస్తే బాత్రూమ్ పడిపోయినాడు.
నేను నాడి పట్టుకొని చెక్ చేస్తే కూడా పల్సు లేనట్టు తెలిసిపోయింది. చెప్పి వెంటనే నరెడ్డి రాజశేఖర్కి ఫోన్ చేసి చెప్పిన, బావ మనకు లేడు, ఎవరో ఏమో చేసినారు, బ్లడ్ అంత ఉంది, తల మీద గాయం ఉంది అని చెప్తే లైట్ ఆన్లో ఉంది, ఏసీ ఆన్లో ఉంది, సైడ్ డోర్ ఓపెన్ అయ్యి ఉంది అని చెప్పాను. సరే సరే అని పెట్టేసినాడు ఫోను. పెట్టేసిన తర్వాత మళ్ళీ నేను ఎంతసేపు మాట్లాడి ఉంటారు మీరు ఆయనతో? 6 గంటల మీ సిడిఆర్ ప్రకారం 6 గంటల 15 నిమిషాలకు మీరు కాల్ చేశారు. అప్రాక్సిమేట్లీ 6:15కేమో చేసింటానేమో. 47 సెకండ్ల కాల్, అది 47 సెకండ్స్ కాల్ చేశాను. కొద్దిసేపటికి మళ్ళీ నేను శివప్రకాష్ రెడ్డి కూడా చెప్పాను, ఎందుకంటే మా పులిందల్లో అందుబాటులో ఉండేది సార్ తర్వాత శివప్రకాష్ రెడ్డి. నెక్స్ట్ ఫోన్ శివప్రకాష్ రెడ్డికి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ కలవలేదు. మళ్ళీ వాళ్ళ మిస్సెస్ ఫోన్తో నాకు మళ్ళీ ఫోన్ వచ్చింది. ఫోన్ చేస్తే నేను చెప్పాను విషయం అంతా, జరిగిన విషయము. ఈ లోపల మళ్ళీ నాకు ప్రకాష్కు ఒక లెటర్ దొరికింది. ఎక్కడ దొరికింది? ఒక వీల్ చైర్ ఒకటి ఏదో ఉంది అక్కడ, ఆ చైర్ దగ్గర. అది ఓపెన్ చేసి చూసి అది క్లారిటీగా చదివి, అది కూడా మళ్ళీ నెక్స్ట్ ఆ టైంలో సౌభాగ్యం నుంచి ఫోన్ వచ్చింది. అమ్మకు చెప్పా, మన సారు మా సారు మనకు లేడమ్మా అని చెప్పిన. అన్నది సరే రాజశేఖర్కి ఫోన్ ఇమ్మన్నా. రాజశేఖర్కి చెప్పాను, ఇట్లా లెటర్ ఉంది దొరికింది, ఇట్లా ప్రసాదం మీద ఇట్లా ఉన్నది అని చెప్తే, సరే సరే అయితే అది ఎవరికి చూపెట్టద్దు, జాగ్రత్త అన్నట్టు. పోలీసులతో ప్రాబ్లం అవుతుంది కదా అన్నా నేను. ఆయన చూసుకుంటానులే, నువ్వు ముందు ఇమీడియట్గా దాచిపెట్టేసి ఎవరు కనపడకూడదు అని అన్నాడు. ఆయన చెప్పినట్టు నేను అది దాచిపెట్టేసినాను. అది అంటే ప్రకాష్తో లెటర్ ఎందుకు ఇంటికి పంపించారు మీరు? అది సేఫ్గా పెట్టమని చెప్పినాడు కాబట్టి నా జోబిలో ఉండేవాడు ఎందుకు ప్రాబ్లం అని చెప్పి నేను. సేఫ్లో పెట్టమని ఎవరు చెప్పారు? నరెడ్డి రాజశేఖర్ రెడ్డి. అంటే ఎందుకు? అంటే ఆ లెటర్ గురించి మీరు చెప్పిన తర్వాత ఆయన రియాక్షన్ ఏంటి? దాన్ని అంటే లెటర్ ఉంది అని మీరు మొత్తం చదివి వినిపించారు ఆయనకు? వినిపించాను. ఏమన్నాడు అప్పుడు? సరే దీన్ని ఎక్కడ ఎవరికి చూపించదు, ఈవెన్ పోలీసులకు కూడా చూపించదు, ఎవరికి తెలియకూడదు, నేను వచ్చిన తర్వాత నాకు హ్యాండ్ ఓవర్ చేయి ఎంత అంటే, నేను పోలీసుల ప్రాబ్లం అవుతుందంటే అది నేను చూసుకుంటాను, నీకెందుకు, నువ్వు నేను చెప్పిన పని చేయను అన్నాడు. నేను ఇమ్మీడియట్గా ప్రకాష్తో మా ఇంట్లో పెట్టమని చెప్పేసి నేను చెప్పాను. మా ఇంట్లో ఇచ్చి వచ్చినాడు లెటర్ సేఫ్. అప్పుడు అవినాష్ రెడ్డి ఇచ్చి వచ్చినాడు. ఆ తర్వాత అవినాష్ రెడ్డి సారు బయట కనిపించినాడు. కనిపిస్తే నేను డోర్ తీసుకొని బయటికి పోయి సార్ను రిసీవ్ చేసుకొని ఏడ్చుకుంటా, నేను పెద్ద నాయన మనకు లేకుండా పోయి సార్ అని ఏడ్చుకుంటా నేను లోపలికి. ఎవరున్నారు అవినాష్ రెడ్డితో పాటు? ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు? నాకు తెలిసిన వాళ్ళు శంకర, సురేంద్రనాథ్ రెడ్డి వాళ్ళిద్దరు, మిగతా వాళ్ళు నాకు ఐడెంటిఫై లేదు. అందరూ లోపలికి వచ్చినారు, బాత్రూమ్కి సార్ను చూసినారు, హాల్లోకి వచ్చినారు, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు, మళ్ళీ బయటికి విన్నారు లాన్లోకి. ఆ టైంలో రెడ్డి రాజశేఖర్ రెడ్డి నాకు ఫోన్ చేసినాడు, మరి నేను ఫోన్ చేసినాడు, నాకు గుర్తులేదు. మరి ఫోన్ చేసినప్పుడు ఇదంతా చెప్పా. పక్కనే శంకరయ్య సార్ ఉన్నాడు, సిఏ సారు, మీరు మాట్లాడండి అని చెప్పి నా ఫోను శంకరయ్య సార్కి ఇచ్చిన. శంకరయ్య సారు నరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇద్దరు ఫోన్లో మాట్లాడినారు. అది ఏం మాట్లాడుకున్నా తెలియదు నాకు. మళ్ళీ నా ఫోన్ నాకు ఇచ్చిన తర్వాత సార్కు కంప్లైంట్ రాపిచ్చేసేసి సార్ చెప్పినట్లు అని చెప్పి ఫోన్ పెట్టేసినాడు. మళ్ళీ నేను ఒక అర్ధగంట లోపల నేను కూడా పోయి పోలీస్ స్టేషన్లో శంకరయ్య సార్కు కంప్లైంట్ రాసేసిన. ఏం రాసిన కంప్లైంట్లో? ఇదే జరిగిందే రాసిన. పొద్దున్నే ఇట్లా పోయినాను, ఇల్లంతా బ్లడ్ ఉంది, సారు బాత్రూంలో ఉన్నాడు, ఇట్లా పడిపోయినాడు, ఎవరైంది అర్థం ఏసీ ఆన్లో ఉంది, లైట్ ఆన్లో ఉంది, డోర్ ఓపెన్లో ఉంది అని చెప్పేసి అంత రాపిచ్చేసి ఇది పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసి దీన్ని చట్టపరంగా దీన్ని చేయాలని చెప్పి రైట్ చేసినాను. మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేసిన పోలీసు? అది ఎందుకు చేసినా వాళ్ళకే తెలియాలి. ఇప్పుడు లెటర్ దాచిపెట్టమని చెప్పింది రాజశేఖర్ రెడ్డి. నేను పోలీసులతో ప్రాబ్లం వస్తుందని చెప్పినా కూడా వినకుండా నీకని నేను చూసుకుంటున్నాడు. మరి అది అప్పుడు టీడీపీ ప్రభుత్వం మరి పెదరో మరి వీళ్ళు వాళ్ళంతా లాలు చెయ్యి కృష్ణాన్ని పంపించి సరిపోతుంది అనుకొని పంపించారో ఏం చేసినారో తెలియదు. ఎప్పుడు అరెస్ట్ చేసిన మిమ్మల్ని? నన్ను అదే రోజు సాయంత్రం పోలీసులు తీసుకెళ్ళి డిటీసీలో 13 రోజులు పెట్టుకొని బాగా కొట్టి. ఏం చెప్పారు ఫస్ట్ మీ దగ్గరికి వచ్చి తీసుకెళ్లే ముందు పోలీసులు మీకు చెప్పింది ఏమిటి? ఏం జరిగిందంటే మాకు ఏం తెలియదు, నాకు తెలిసి ఏ కూడా వాళ్ళు సార్ మీద అని చెప్పేవాడు. నేను ఎంత చెప్పినా వాళ్ళు వినరు. ఏమంటారు? ఇంతసేపు నరెడ్డి రాజశేఖర్ రెడ్డి మంచి ఫ్రెండ్స్ అంట కదా, నీకు తెలిసింటుంది కదా, నరెడ్డి రాజశేఖర్ చేసింటాడు కదా, లేకపోతే శంకర్ చేసింటాడా, ఇట్లా ఎందుకు అడుగుతాను. నాకు ఏమి తెలియదు, ఏం తెలియదు, నేనేం చెప్పాలా? నాకైతే ఏం వాస్తవం ఏం తెలియదు. అంటే ముందు పోలీసుల అనుమానం నరెడ్డి రాజశేఖర రెడ్డి మీద ఉండేనా? రాజశేఖర్ మీద అడిగాను నన్ను. నరెడ్డి రాజశేఖర రెడ్డికి దీంట్లో వస్తాం ఉందా, నీకు తెలిసింటుంది కదా, నీకు మంచి ఫ్రెండ్ కదా అని. నా ఫ్రెండ్ ఓకే, కానీ ఇట్లాంటి విషయాలు ఎప్పుడు నాతో మాట్లాడలేదు, చేయలేదు, నాకైతే ఏం తెలియదు అని చెప్పేవాడిని. లెటర్ ఎందుకు దాచిపెట్టింది అని అడిగిన పోలీసులు? లెటర్ దాచిపెట్టాం, ఎందుకు దాచిపెట్టాం? నేను చెప్పిన విషయంకి దాని గురించి ఏం మాట్లాడలే వాళ్ళు.
ఏం అడగలేదు. ఘోరగా కొడతారు, నిజం చెప్పమంటారు అంతేగా. ఎన్నిసార్లు చెప్పినా ఇదే అన్నా కూడా వాళ్ళు వినరు. లాస్ట్కు నా చేతులన్నీ కొడితే దాదాపు 9 నెలలు సంవత్సరం రోజులు నాకు చేతులు కూడా వంగలయ్యి. ఆ విధంగా కొట్టినారు నన్ను. తర్వాత ఇదంతా టీడీపీ ప్రభుత్వం ఉన్నటువంటి టైంలో మిమ్మల్ని తీసుకెళ్లడము, హరాజ్ చేయడం జరిగింది. ఈ టైంలో సునీతారెడ్డి కావచ్చు, లేకుంటే రాజశేఖర రెడ్డి మీ దగ్గర రాలేదా? మీరు పోలీసుల అదుపులో ఉన్నప్పుడు మీకోసం లీగల్గా సహాయం చేయలేదా వాళ్ళు? ఒకరోజు యూనివర్సిటీ యోగం యూనివర్సిటీ గెస్ట్ హౌస్కు పిలిపించుకున్నారు. పిలిపించుకొని నన్ను, ఎర్రంగిరెడ్డిని, ఎనైతుల్లాను, ప్రకాష్ను పిలిపించుకొని అక్కడ మమ్మల్ని వచ్చినామన్నట్టు వాళ్ళు బిహేవ్ చేసినారు అక్కడ. మరి వాళ్ళు పరామర్శించడానికి వచ్చినారో మా విధంగా మాతో ఏమైనా మాట్లాడి వచ్చినా తెలియదు నాకైతే. చెప్పాను నేను, భయంకరంగా కొడుతున్నారు రాజశేఖర్ వాళ్ళు, ఎట్లా మేము ఇట్లా సావాలా వాళ్ళు అట్లా కొడతా అంటే దానికి ఏం సరిగ్గా సమాధానం లేదు వాళ్ళ దగ్గర. ఏం లేదా వాళ్ళు చెప్పలేదు? ఏమన్నారు? ఏం కాదులే అంటారు. కానీ మేము చెప్తాం పోలీసులకు ఎందుకు కొడతారు, మేము అసలు ఎందుకు అరెస్ట్ ఎందుకు మిమ్మల్ని ఇన్ని రోజులు పెట్టుకున్నారు, ఇన్ని ఏం అని వాళ్ళు చెప్పడం రెస్పాన్స్ లేదు అసలు. ఊరికంటే తుడుపుగా మాతో వచ్చినారు, మాట్లాడినారు, వెళ్ళిపోయినారు. ఇంకొక విషయం, మీరు హత్య జరిగిందనేటువంటి విషయం చెప్పిన తర్వాత, అంటే ఎవరికైనా సాధారణంగా వాళ్ళ సొంత రాజశేఖర రెడ్డి వాళ్ళ సొంత మామయ్య అంటే కూతురు తన భార్య తండ్రి ఆయన చనిపోయింది అనేటువంటి విషయం మీరు ఆయనకి చెప్పిన తర్వాత కేవలం 47 సెకండ్స్ ఉంది ఆ కాల్. అంటే కేవలం ఏదో ఇన్ఫర్మేషన్ ఇట్లా చనిపోయారంటే ఓకే అన్నట్టు పెట్టింది. అంటే ఏం ఎక్స్ప్రెషన్ లేదా, అయ్యో ఇలా జరిగింది ఏంటిది అక్కడ ఎట్లా ఉంది ఆయన ఏం అడగలేదు. అంటే రాజశేఖర రెడ్డికి వివేకాకు అంత మంచి టర్మ్స్ లేవా? ఆ ఎమోషన్ ఏం లేదా వాళ్ళ మధ్యలో, ఫ్యామిలీ ఎమోషన్ అట్లాంటిది? సార్కి అయితే కొంచెం మంచి అభిప్రాయం లేదు. ఆయన అల్లుడు కాబట్టి తప్పదు కాబట్టి ఉన్నాడు. కానీ ఎప్పుడు బాగా కోపడతాను నరెడ్డి రాజశేఖర్ మీద కూడా. ఎందుకు కోపం? ఎందుకు అది ఎందుకో మరి వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరుగుతున్నాయో ఏమో మనకు తెలియదు. ఆల్రెడీ షమ్మి మ్యారేజ్ చేసుకునే విషయంలో మరి ఉన్నారో అవన్నీ ఆల్రెడీ డిస్కషన్ జరుగుతున్నాయి అప్పటికే. మరి దానివల్లనో ఏమో తెలియదు. మంచి కొంచెం కోపంగానే ఉంటాను నేను ఇప్పుడు. షమీం గురించి చెప్తున్నా కూడా, షమీం విషయం మీకు తెలుసా? షమీంతో అనే పేరు నేను పక్కన చెప్తాను వింటాను, కానీ డైరెక్ట్గా ఎప్పుడు ఆమెతో చూడడం కానీ మాట్లాడడం కానీ ఆ విషయాలు అయితే ఏం తెలియవు నాకు. రాజశేఖర రెడ్డి షమీం విషయం గొడవ జరిగింది అన్నటువంటి విషయం మీకు తెలుసా? ఫ్యామిలీలో చాలా సీరియస్గా గొడవ జరిగింది, అది జరిగే విషయాలు తెలుస్తారు నాకు. వాళ్ళు ఇంట్లో ఫ్యామిలీ చెప్పకపోయినా కూడా నాకు తెలుసు. షమీంను తీసుకొచ్చి నేను ఇంట్లో పెట్టుకుంటాను అని వివేక చెప్పిన తర్వాత ఒకరోజు డైనింగ్ టేబుల్ దగ్గర పెద్ద గొడవ జరిగింది. సునీతారెడ్డి ఒక విధంగా అటాక్ చేశారు తన తండ్రి మీద అనేటువంటి మాట వచ్చింది. ఇది ఎంతవరకు వస్తాం? ఇది ఆ విషయం తెలియదు. కానీ ఒకసారి శివప్రకాష్ రెడ్డి వాళ్ళ అక్క వాళ్ళు సౌభాగ్యమ్మ సారు ఇంట్లోనే కూర్చొని ఒక మీటింగ్ లాగా పెట్టుకొనేసి ఏదో ఆమె సమయం దాని గురించి వివేకానంద సార్ను వీళ్ళంతా ఆర్గ్యూ చేసినారు. ఆర్గ్యూ చేస్తే నేను ఆమెను పెళ్లి చేసుకోవడమే కాదు, ఒక అబ్బాయి కూడా ఉన్నాడు, అదంతా కూడా నా బాధ్యతే, 2 చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళు పెళ్లి చేసే బాధ్యత కూడా నాదే అని కూడా మాట్లాడితే వీళ్ళు ఏం మాట్లాడుకుని సైలెంట్ అయిపోయినారు. ఆ విషయం తెలుసు నాకు, ఆ డిస్కషన్ జరిగినది. వివేకానంద రెడ్డి చనిపోవడానికి కొద్ది రోజుల ముందు, అంటే 1 సంవత్సరము ఏడాది నుంచి ఆయన దగ్గర డబ్బులు లేవు, చాలా ఆర్థికంగా టైట్ పొజిషన్ ఉంది, ఆయన చాలా అప్పులు కూడా చేసిన అనేటువంటి విషయం చర్చలో ఉంది. చాలామంది అప్పుల కోసం ఇంటికాడికి వచ్చేవాళ్ళు సార్, డబ్బులు అడిగేటోళ్ళు. గోల గంగాధర్ అని, బంగారంగ సుగుణాకర్ అని, కడప లక్ష్మీరెడ్డి అని చాలామంది డబ్బుల కోసం వచ్చి అడిగే సార్ టైం చేస్తా అంటే వాళ్ళు వెళ్ళిపోతుంటే అది రొటీన్గా జరుగుతూనే ఉంది. డబ్బులతో కొంచెం ప్రాబ్లంగానే ఉండింది ఉండడం. అంతే. అంటే ఆయన ఒక ఎంపీగా పనిచేసిన పొలిటికల్ ఫ్యామిలీ నుంచి ఉన్న వ్యక్తి, వ్యాపారాలు ఉన్నాయి, వాళ్ళ కూతురికి అల్లుడికి వ్యాపారాలు ఉన్నాయి, మరి ఎందుకు ఆయన దగ్గర డబ్బులు ఎందుకు లేదనేది మరి అది బయట వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, వాళ్ళ ఫ్యామిలీ డిస్కషన్లో అవన్నీ నేను ఎంటర్ కానీ ఎక్కువ. లాస్ట్లో వాళ్ళ హైదరాబాద్ పోయేటప్పుడు కూడా నాకు పేమెంట్ ఇవ్వాల్సింటే 11,000 బట్వాడ పేమెంట్ ఇవ్వాల్సింటే కూడా మేడం గారు కూడా ఈ వారం అడ్జస్ట్ చేసేకిస్తున్నారు, ఈ వారం నెక్స్ట్ వీక్ చూద్దాంలే అన్నట్టు కూడా వెళ్ళిపోయింది. డబ్బులు ఉంటే సౌభాగ్యం ఒక నిమిషం పెట్టుకోదు, ఇచ్చేస్తుంది. కృష్ణారెడ్డి గారు, ఒక విషయం, మీరు చదువుకున్నారు, మీరు ఉద్యోగం చేస్తారు, కొంత వ్యవహారాలు తెలుసు, రాజకీయాల్లో కూడా మీరు వివేకాన్ని ఫాలో అవుతున్నారు. ఒక లెటర్ దాచమని మీకు చెప్పినప్పుడు ఈ లెటర్ దాచడం అనేటువంటిది ఇది కూడా ఒక క్రైమ్ కిందకి వస్తుందని మీరు ఏమైనా అనుకున్నారా టైంలో? నేను పోలీసు ప్రాబ్లం అవుతుంది కూడా నేను చెప్పినది నారెడ్డి రాజశేఖర్కి. ఇంకా చెప్తే ఆయన నేను చూసుకుంటాను నీకెందుకు అన్నప్పుడు మన ఆ సిచ్యువేషన్లో ఏం మాట్లాడలేక నేను చెప్పిన పని చేయాల్సి వచ్చింది. ఒకవేళ ఆ లెటర్ అప్పుడే సిఏ శంకరయ్యకు పోలీసులకు చెప్పేస్తే ఈ కేసు వేరే విధంగా ఉండేదని మీరు ఏమైనా అనుకుంటున్నారా? ఆ రోజు దాచాల్సింది కాదు అని చెప్పినటువంటి మాట వినకపోతే ఈ కేసు ఇచ్చినట్టే అది కరెక్ట్గా నీకు కరెక్ట్ వేలో జరిగిండు, కొంచెం కరెక్ట్గా. ఇది దాచడం వల్ల కొంచెం అది అనుమానాలకు దారితీస్తుంది కదా సార్. ఇది
నేను ఆ ఉద్దేశంతోనే నేను పోలీసులకు తెలిసి ఇబ్బంది అంటే కూడా ఆయన ఒప్పుకోలేదు. లేదు నువ్వు దాచిపెట్టు, అది ఎవరు తెలియకూడదు, నేను వచ్చిన తర్వాత నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను వాళ్ళ పోలీసు వాళ్ళకు అని చెప్తాను. ఇక్కడ అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నటువంటి పోలీసులు, తర్వాత సిట్, తర్వాత సిబిఐ వీళ్ళందరూ ఎంక్వైరీ చేశారు కదా మిమ్మల్ని. అవును సార్. ఎప్పుడు కూడా వాళ్ళు లెటర్ మీరు దాచారు అనేటువంటి దాని మీదనే ఈ మొత్తం ఇష్యూ నడుస్తుంది. లెటర్ దాచాలి అని చెప్పినటువంటి రాజశేఖర రెడ్డిని ఎందుకు వాళ్ళు క్వశ్చన్ చేయలేదని మీరు ఎప్పుడు పోలీసులను అడగలేదా? నాకు అతను దాచిపెట్టి దాచాను సార్. వాళ్ళు ఆమెను కొడతా అంటే మనం క్వశ్చన్ చేసిన ఆడు సార్, భయం వస్తుంటే ఎక్కడ క్వశ్చన్లు చేసేది. ఎందుకు రాజశేఖర రెడ్డిని పోలీసులు ఒక్కసారి కూడా విచారించలేదు అనుకుంటారు మీరు? ఎందుకు అనుకుంటారు? ఎందుకన్నా నేను సిబిఐలో కూడా చెప్పాను, చెప్తే వాళ్ళు అసలు అది పట్టించుకోరు. దాంతో నీకేం నెట్టు వాళ్ళు అసలు అది పక్కన పెట్టేస్తున్నారు. మరి ఏం కమిట్మెంటో ఏమో తెలియదు. సిబిఐలో కూడా బాగా వేధించాను నన్ను. ఆ రోజు మార్నింగ్ మీరు లోపల ఉన్న తర్వాత అవినాష్ రెడ్డి గారి వెహికల్ వచ్చింది అని చెప్పారు. అవినాష్ రెడ్డి వెహికల్ వచ్చి ఆయన లోపలికి వెళ్ళిన తర్వాత అవినాష్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి ఈ ఆయనతో పాటు శివశంకర్ రెడ్డి వీళ్ళు ఈ సాక్ష్యాధారాలన్నీ క్లీన్ చేయమని చెప్పారు అనేటువంటి ఒక మాట ఉంది. అవినాష్ రెడ్డి గారు అక్కడ వాళ్ళు అప్పుడు లేరా సాక్ష్యాలు చెడిపేసినంతా గంగిరెడ్డి చెడిపేసినది. ఎందుకు అవినాష్ రెడ్డి పేరు వీళ్ళ శంకర్ రెడ్డి పేరు ఎందుకు వచ్చినవి? వాళ్ళు పొలిటికల్గా రాజకీయంగా దెబ్బతీయడానికి వాడుకుంటారేమో, కానీ క్లీన్ చేసి డ్యామేజ్ చేసినంతా గంగిరెడ్డికి. కేవలం గంగిరెడ్డి మాత్రమే ఇదంతా చేసి గంగిరెడ్డి చేసింది. అక్కడ అందరూ ఉన్నారు కదా, నేను ఒకనే కదా అక్కడ. ఇనైతుల్లా ఉన్నాడు, ఇనైతుల్లాకి ఆర్డర్ ఇచ్చినాడు గంగిరెడ్డి, లస్సుమన్న రమ్మని పో, బకెట్తో నీళ్ళు తీసుకొని క్లీన్ చేస్తాం ఇదంతా అని. నేను ఒకనే చెప్పేది కాదు కదా ఇది, అందరూ చూస్తూనే ఉన్నారు. అక్కడ శంకరయ్య కూడా అన్నీ ఉన్నాడు. శంకర్ ఏం చెప్పి చేశారు, ఆయన కూడా ఏం మాట్లాడలే. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఉన్నారు కాబట్టి, ఇంకా గంగిరెడ్డి ఇన్వాల్వ్ అయినాడు కాబట్టి ఇంకా మేము సన్నపానాలు మేము ఏం మాట్లాడతాం అడగా. ఎవరైనా అవినాష్ రెడ్డి కానీ లేకుంటే ఆయన మనుషులు కానీ సిఐని ఏమైనా బెదిరించినట్టు అక్కడ ఉందా? అంటే వాంగ్మూలంలో బెదిరించారు అనేటువంటిది వాళ్ళు చేస్తున్నారు. ఎవరు బెదిరించిన? ఆ పక్క మూల అద్దం కాడ బాత్రూమ్ కాడ మిర్రర్ ఉంది, ఆ మిర్రర్ కాడ నిలబడుకున్నాం నేను, శంకరయ్య సారు, ఇనైతుల్లా, గంగిరెడ్డి అందరము. ఇంకా మీద వాళ్ళంతా ఈ పక్క ఉన్నారంతా. నీకు ఇంకెవరు బెదిరిస్తున్నాడు? నేను ఆన్నే ఉంటాం మేము. ఎవరు బెదిరించినది మాట్లాడింది లేదా వేరే వాళ్ళు ఎవరాడు. ఈ కేసు సిబిఐకి వెళ్ళిన తర్వాత ఎంక్వైరీ జరుగుతున్నటువంటి టైంలో అవినాష్ రెడ్డి పేరుని తీసుకొచ్చారు. మీ మీద కూడా చాలా ప్రెషర్, అవినాష్ రెడ్డి శంకర్ రెడ్డి పేరు చెప్పని చాలా ప్రెషర్ వచ్చినట్టు తెలిసింది. నన్ను బాగా రామ్ సింగ్ సార్ అయితే బాగా నన్ను డ్యామేజ్గా మాట్లాడడము, తర్వాత నువ్వు అవినాష్ పేరు చెప్పు, శంకర్ రెడ్డి పేరు చెప్పు, వాళ్ళు ఇన్వాల్వ్ అయినారని చెప్పు, నిన్ను బెదిరించారని చెప్పు, ఇట్లా నన్ను నానా హింసలు పెట్టి కొట్టడం జరిగింది. నేను ఒకటే మాట, నేను ఫస్ట్ నుంచి ఏది చెప్తున్నా, ఇప్పుడు అది చెప్తున్నా, నేను ఉన్నది చెప్తున్నా, కానీ మీరు దాన్ని ఇంకో విధంగా చెప్పమంటే నా వల్ల కాదు, నేను చెప్పలేను. నేను అట్లా అలవాటు నాకు లేదు అని నేను చెప్పేవాని. అట్లా చెప్తే ఇంకా ఎక్కువ కొడతారు. మీరు ఎట్లా కొట్టినా ఉండేది ఇంతే, నేను దీంట్లో మార్పు లేదని నేను చెప్పేవాడిని. ఎందుకు వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పమని చెప్పేవాళ్ళు? అవినాష్ రెడ్డివి, తర్వాత భాస్కర్ రెడ్డి, వీళ్ళ పేర్లను ఎందుకు వాళ్ళు తీసుకొచ్చారు? వాళ్ళు ఎట్లా కమిటీ అయినారో, సునీతమ్మ వాళ్ళను సిబిఐ వాళ్ళు ఇద్దరు కలిసి ఎట్లా కోఆర్డినేట్ చేసుకొని మాట్లాడతారో మాకు తెలియదు. పొద్దుము వాళ్ళ మీద చెప్పమంటారు. ఎప్పుడైనా సునీతారెడ్డి తర్వాత రాజశేఖర రెడ్డి చెప్పారా మీకు అవినాష్ రెడ్డి పేరు చెప్పు, లేకుంటే భాస్కర్ రెడ్డి వాళ్ళ పేరు చెప్పమని మీ మీద ప్రెషర్ తీసుకొచ్చారా? నన్ను నరేడి రాజశేఖర రెడ్డిగా 2 నిమిషాలు అడిగినాడు. వస్తానే నిన్ను అవినాష్ రెడ్డి మేనేజ్ చేసినాడు, నువ్వు అందుకే సైలెంట్ అయిపోయినావు నువ్వు అది అని. నన్ను మేనేజ్ చేయాలంటే పొద్దు ఈ పక్క పుడుసాలా, నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి నేను రివర్స్ మాట్లాడేవాడిని. అప్పుడు ఎందుకు వచ్చిన ఈయన అక్కడితో ఈ అడ్డం మాట్లాడుతున్నాడు, ఈయనకి నేటోడు లేడని నాతో ఇంకా ఎక్కువ వాదించేవాడు కాదు. నా ట్రైల్ చూస్తున్నాడు నేను ఏం మాట్లాడతానని. ఇంకా లాస్ట్కు హైదరాబాద్లో కూడా నన్ను పిలిపించుకొని భయపడిచ్చినాడు. ఇంకా ఈ బుద్ధే లాస్టు, నువ్వు చెప్పు ఉండే విషయం, నువ్వు అవన్నీ అబద్ధం చెప్తాను, నువ్వు వాళ్ళ మీద చెప్పు అంటే. ఏం చెప్పాలి చెప్పు అంటే? నరెడ్డి, దొంలా శంకర్ రెడ్డి, అవినాష్ రెడ్డి వాళ్ళే కదా చేసినట్టు చెప్పు, నిన్ను బెదిరించారని చెప్పు అని. తర్వాత సిబిఐ వాళ్ళకు సహకరించు, నువ్వు వాళ్ళు చెప్పినట్టు విను, నువ్వు నిన్ను సేవ్ చేస్తాము, లేకపోతే ఇప్పుడు ఛార్జ్ షీట్ వేస్తున్నారు, ఇంకా ఫైనల్లో ఇంకా నువ్వు జైలు పోతావు. నేను జైలు కాకుండా ఎక్కడికైనా పోతాను, నేను మారేదేం లేదు, ఒకటే మాట అన్నది అని చెప్తే నా మీద సునీతమ్మ చాలా ఫైర్ అయింది. ఏమన్నది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఏం తమాషగా ఉంది అది ఇదని. తమాషలకి గిమాస లేదు, ఇట్లా భయపడేదేం కాదు, మీ దగ్గర పనిచేసినంత మాత్రాన మీరు చెప్పినట్టు వినాలనేం లేదు, నేను అట్లా వినేవాడిని కాదు, నేను మీ దగ్గర ఉన్నా సరే లేకున్నా సరే అని నేను గట్టిగా వాదించిన. ఆ వాదించే టైంలో నరెడ్డి రాజశేఖర రెడ్డి కూల్ అని చెప్పి నాకు భుజం తట్టడిస్తుంటే, అప్పుడు ఆ సునీతమ్మ, కృష్ణారెడ్డి మనకు ఈ విషయంలో సహకరించకపోతే నువ్వు జైలు పోవచ్చు వస్తుందని నరెడ్డి రాజశేఖర్ని సునీతమ్మ అనింది. నాకు అప్పుడు సడన్గా నాకు ఏం అర్థం కాలే, ఇందులో ఏందో మతలబు ఉంది, సంథింగ్ వీళ్ళది ఏందో వీళ్ళ పాత్ర ఏదో ఉన్నట్టున్నది కూడా నాకు అనుమానం వచ్చింది. అప్పుడు
నేను చెప్పేసి నేను ఇంకా వచ్చేసిన వెళ్తున్నా అని చెప్పేసి. ఎందుకు ఆ మాట అన్నది ఆమె? అంటే కృష్ణారెడ్డి సహకరించకపోతే నువ్వు జైలు పోతావు రాజశేఖర్? వాళ్ళది ఏదైనా తప్పు ఉంటేనే కదా అట్ అనేది, తప్పు లేకపోతే ఎందుకంటుంది అట్లా? నేను సహకరించంటే వాళ్ళు చెప్పినట్టు ఇంటే సహకరించినట్టు లేకపోతే లేదా అంటే అబద్ధాలు చెప్పించి మీరు ఎవరిని నాశనం చేయాలని. మీ కొడుకును కూడా బాగా ప్రెషరైజ్ చేస్తున్నారు. ఆ ముందు రోజు మా కొడుకును ఒక అన్నోన్ ప్రదేశానికి తీసుకెళ్ళి మొబైల్ హ్యాండ్ ఓవర్ చేసేసుకొని పొద్దున్న తీసుకుని సాయంత్రం వరకు మీ నాన్న అబద్ధాలు చెప్తున్నాడు, మీ నాన్నకు తెలుసు అంతా, మీ నాన్న కూడా ఉన్నాడు స్పాట్లో, ఏంటేంటో అన్నీ వాడికి తల హెడేక్ పగిలిపెట్టేట్టు వాళ్ళు క్వశ్చన్లు చేసి వాడిని ఏడిపించినారు పొద్దు. ఎవరెవరు? సునీత రాజశేఖర్ రెడ్డి. వాడు సాయంత్రం నాకు కాల్ చేశాడు మా కొడుకు, డాడీ వీళ్ళు ఏంటంటే మాట్లాడుతున్నారు, నాకు ఏడుపు వస్తుంది, తలంతా పగిలిపోతుంది అని చెప్పని అని నిన్ను రమ్మన్నారు డాడీ వాళ్ళు హైదరాబాద్కు అన్నారు. సరేనే అప్పటికి ఒకటి నేను బస్ ఎక్కి పోయినా. నాది మా కొడుకు ఇద్దరి ఫోన్లు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అది ఫోన్లో హ్యాండ్ ఓవర్ చేసుకోవడం ఏంది? ఏమో మరి ఎవరు వాళ్ళు తీసుకుంటే మాదే మొత్తం అది చేసుకోని లేవని ఇచ్చేసాం. ఇచ్చేసిన తర్వాత ఇంకా ఎన్ని క్వశ్చన్లు లేవన్నారు. నేను చెప్పే మాటలకు వాళ్ళకి దగ్గర సమాధానం లేదు. మీరు రివర్స్ అడిగేసరికి వాళ్ళు ఇంకా లాస్ట్కు కృష్ణాడు సహకరించకపోతే నువ్వు జైలు పోతాను రాజశేఖర్ నన్ను అదే. ఇంకా నాకు అప్పుడు అనుమానం వచ్చింది. ఇంకా సరే నేను వెళ్తున్నా అబ్బాయి అని చెప్పేసి వచ్చేసాను నేను. మీ అబ్బాయి పెళ్ళిని కూడా చెడగొట్టిండు అని అంటారు. మళ్ళీ తర్వాత కొద్ది రోజులకు రామ్ సింగ్ సారు ఫోన్ చేశాను నైటు. ఆయన ఇంగ్లీష్లో మాట్లాడినాడు. రంగన్న మేము చెప్పినట్టు విన్నాడు, సేవ్ చేసినాము. దస్తగిరి కూడా మేము చెప్పినట్టు విన్నాడు, దస్తగిరి కూడా సేవ్ చేసినాము. నువ్వు కూడా మేము చెప్పినట్టు వింటే సేవ్ చేస్తాము అన్నట్టు ఆయన ఇంగ్లీష్లో మాట్లాడినాడు. సార్ మీరు చెప్పేది నాకు సరిగ్గా నాకు అర్థం కావట్లేదు అని నేను అన్నా. సరే అయితే రేపు మార్నింగ్ 11 కల్లా నువ్వు కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్కు మీ కొడుకులు దాన్ని పిలుచుకొని రా అని చెప్పి అన్నాడు. అప్పుడు మా కొడుకులు హైదరాబాద్లో ఉన్నారు. విషయం మళ్ళీ నేను రాజశేఖర్కి తెలియన విషయం, నేను వాళ్ళ దగ్గర పనిచేస్తాను కాబట్టి నేను అప్ టు డేట్ 10 విషయం చెప్పేవాడిని వాళ్ళకు. ఇట్లా రామ్ సింగ్ సార్ ఇట్లా ఫోన్ చేస్తుంటే ఓకే కిషన్రెడ్డి పిలిపించి తీసుకెళ్ళు ఏముంది ఆల్ ద బెస్ట్ అని ఆయన ఫోన్ పెట్టేసినాడు. సరే అని చెప్పేసి నెక్స్ట్ డే పొద్దున్నే 11 కల్లా మేము కడప సెంట్రల్ జైలుకు గెస్ట్ హౌస్కి పోయినాం. ఆడ మళ్ళీ రొటీన్గా మళ్ళీ అదే మాట్లాడినాడు. దస్తగిరిని మేము చెప్పినట్టు విన్నాడు, సేవ్ చేసినాము. రంగన్న మేము చెప్పినట్టు ఇంటే సేవ్ చేసినాము. నువ్వు కూడా మేము చెప్పినట్టు చేసి లేకపోతే కనుక నువ్వు అట్లా కాకపోతే నువ్వు ఇట్టే జైలు పోతావు, పంపిస్తాం లోపలికి, నువ్వు బయటకు కూడా రాలేవు. మేము పెద్దోళ్ళని అరెస్ట్ చేసే కెపాసిటీ మాకు ఉంది. దానిలో శంకర్ ఎంత, జగన్ ఎంత, ఎవరిని నిలబెట్టేది కాదు. కాబట్టి నువ్వు మేము చెప్పినట్టు విని నువ్వు సేవ్ అయ్యే అని అన్నట్టు అన్నాడు. అది అసంభవం సార్, మీరు చెప్పినట్టు వినడం అనేది. నేను చెప్పింది మీరు రాసుకోవాలంతే, వినాలంతే. మీరు చెప్పినట్టు వినేది నేను అట్లా వినను, నేను చెప్పేది ఒకటే మాటే అని నేను చెప్తే నన్ను కట్టె తీసుకొని దాదాపు 20 ఏళ్ళు మా కొడుకుల ముందరనే భయంకరంగా కొట్టినాడు. పిల్లల మీద కొట్టినా మా చిన్న కొడుకు రివర్స్ తిరిగినాడు. ఏం బేసిస్ పైన ఎందుకు కొడతారు మీరు, ఏం తప్పు చేశారని ఉండదు మా డాడీ చెప్తున్నాడు, ఎందుకు కొడతారని చెప్పేసి గట్టిగా రామ్ సింగ్ మంది రివర్స్ అయినాడు. మళ్ళీ సాయంత్రం వరకు పెట్టుకొని సరే మీ కొడుకు పెళ్ళి ఉంది కదా, వారం రోజుల్లో పెళ్ళి చేసుకొని మళ్ళా మేము అడిగిన క్వశ్చన్లు ఇంకా కొన్ని అడగాల్సి ఉన్నాయి, అప్పుడు కరెక్ట్గా చెప్తే సరే లేకపోతే మళ్ళీ జైలు పంపిస్తామని. ఎప్పుడైనా అడిగానే పంపించుకోండి, నేను రాత్రి పిలిచినా వస్తాను, నేను దాంట్లో ఏం ఇబ్బంది ఏం లేదని చెప్పి నేను వచ్చేసిన. ఓకే. నైట్ ఇంటికి వచ్చినాము. తెల్లవారి పొద్దున్నే నాకు మా చిన్న అబ్బాయికి మ్యారేజ్ ఫిక్స్ అయిన వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, ఆ మీడియేటర్ దగ్గర నుంచి, నాగిరెడ్డి అని అతను కొంచెం మీడియేటర్గా మాట్లాడుతూ ఉండేవాడు. కృష్ణారెడ్డి ఇట్లా వాళ్ళు మ్యారేజ్ డ్రాప్ అయినారు, నీ మీద కేసు ఉంది, నేను అరెస్ట్ చేస్తారంట, నువ్వు సంపాదించిన ఆస్తులన్నీ వాళ్ళు లాగేసుకుంటారంట, పెళ్ళి క్యాన్సిల్ చేసుకుంటారు, వీళ్ళే సార్ నువ్వు ఏమో చేసినారని కూడా అనుమానం వస్తుంది. ఈ ప్రాపర్టీస్ షమీం విషయంలో ప్రాపర్టీస్ అన్నీ పోతాయో ఎట్టెట్నో అని తప్పించుకొని ఇంకోరి మీద నెట్టితే పోతుంది కదా అని అనుకుని చేస్తున్నారో ఏమో. ఎందుకు ఈ అనుమానం ఎందుకు ఉంది మీకు? ఎందుకంటే నన్ను ఆ విధంగా హరాస్మెంట్ చేస్తాను కదా, నువ్వు వారి మీద చెప్పు, వీళ్ళ మీద చెప్పు, నిన్ను సేవ్ చేస్తామని. నువ్వు ఏదన్నా రైట్ అవ్వాలి నిజం చెప్పాలి కానీ నువ్వు అబద్ధం మేము చెప్పేది నువ్వు చెప్పు అంటే అది ఏంది అర్థం? అది నువ్వు రాంగ్ డైరెక్షన్లో పోతానంటే కదా అది. ఇప్పుడు అనుమానం లేకుండా పోతుంది. తర్వాత నన్ను అక్కడ హైదరాబాద్లో కృష్ణా సహకరించకపోతే నువ్వు జైలు పోతావు అంటే అప్పుడు అది కూడా నాకు అనుమానం వస్తుంది. అది మీరు ఏందో చేసి అన్ని నాటకాలు ఆడుతున్నారనేది అర్థమైపోతుంది. నిజంగానే వివేకానంద రెడ్డిని ఎవరు హత్య చేశారు? కుటుంబ సభ్యులు, ముఖ్యంగా కూతురు, అల్లుడు ఎందుకు పర్టికులర్గా ఒక ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ, కొంతమందిని వ్యక్తిని టార్గెట్ చేస్తూ వాళ్ళకు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు ఇవ్వాలని ఎందుకు కృష్ణారెడ్డి మీద
ప్రెషర్ చేస్తున్నారనేటువంటిది కూడా చాలా అనుమానాలను రేకెత్తిస్తుంది. రాబోయేటువంటి రోజుల్లోనైనా ఈ కేసుకు కరెక్ట్ డైరెక్షన్ దొరుకుతుందని, ఇన్వెస్టిగేషన్లో వచ్చినటువంటి నిజాలను కోర్టు ముందుకు తీసుకొస్తారని ఆశిద్దాం.